హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు వచ్చేసి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేస్తున్నాను. ఇది సేమ్ మనకి బయట తందూరీ చికెన్ ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ అలానే వస్తుంది. వితౌట్ ఆయిల్, 1 డ్రాప్ కూడా ఆయిల్ యాడ్ చేయకుండా చేస్తున్నాను. ఒకసారి ఇది ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 5 లెగ్ పీసెస్ తీసుకొని ఘాట్లు పెట్టాను. ఇవి లోపల వరకు పెట్టాను. మనం పెట్టే మసాలాసు పీస్కి లోపల వరకు వెళ్ళి పీసు తినేప్పుడు చాలా ప్రతి బైట్లోనూ మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అందుకని ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టేసుకోవాలి. చూసారు కదా, బాగా లోపలికి వెళ్ళేలాగా ఘాట్లు పెట్టాను. ఇప్పుడు దీంట్లో మసాలా కోసం ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు వచ్చేసి మసాలా టెక్స్చర్ చాలా బాగుంటుంది. ఒక 1/2 స్పూను ఉప్పు, ఒక ఫుల్ స్పూన్ కారం, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసి కసూరి మేతి కొంచెం నలిపి యాడ్ చేశాను. తర్వాత దీంట్లో ఒక 1/2 లెమన్ పిండేశాను. లెమన్ వచ్చేసి మస్ట్, బాగుంటుంది. మనం ఆయిల్ ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి పెరుగు లెమను బాగుంటాయి. సో ఇవంతా ఇలా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లో ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయము, హోమ్ మేడ్వి బాగుంటాయి. ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఘాట్లు పెట్టుకున్న లెగ్ పీసెస్ని ఈ గ్రేవీ ఆ లెగ్ పీసెస్కి మొత్తం పట్టించాలి. మొత్తం అంతా లోపల వరకు వెళ్ళేలాగా, ఆ ఘాట్లు పెట్టిన దగ్గర అంతా లోపల వరకు వెళ్ళేలాగా అన్ని పీసెస్కి ఈ మసాలా పట్టించాలి. ఇలా అంతా మసాలా పట్టించిన తర్వాత 1/2 అవర్ టు 1 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒకవేళ మనం బయట కానీ మ్యారినేట్ చేసి పెట్టాలి అంటే మినిమం 2 అవర్స్ అన్నా ఇది ఈ గ్రేవీతో పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక 30 మినిట్స్. చూసారు కదా, ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసేసాను. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి. మనం ఆయిల్ యాడ్ చేయం కాబట్టి స్టీల్వి పెడితే అడుగు అంటుతాయి, ఇనపవైనా కానీ. సో నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఇలా లెగ్ పీసులన్నీ ప్యాన్లో యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కొంచెం హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మనకేంటంటే తందూరీ లాగా కొంచెం స్మోకీ టెక్స్చర్తో కొంచెము ఆ కలర్ బ్లాక్గా రావాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా మసాలా ఉంది మొత్తం కూడా మనం పీసెస్ మీద అలా పెట్టేసేసి ఇప్పుడు ఇంకా కుక్ చేసుకోవడం స్టార్ట్ చేసేయాలి. చూసారు కదా, దీని మీద లిడ్ పెట్టకూడదు. లిడ్ పెడితే మళ్ళీ ఈ మసాలా అంతా కుక్ అయ్యి గ్రేవీ లాగా వాటర్ వచ్చేసి చికెన్లోంచి గ్రేవీ లాగా అవుతుంది. సో లిడ్ పెట్టకుండానే ఇలా 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత వేరే వైపుకి తిప్పుతున్నాను. ఇలా పీసెస్ అన్నీ ఈ రెండో వైపుకి తిప్పేసి ఇటు సైడ్ కూడా కుక్ అవ్వనివ్వాలి. మనకు వచ్చేసి జస్ట్ కలర్ ఒక్కటే, మరీ ఓవర్ రెడ్గా రాదు. ఎందుకంటే మనం ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా. రిమైనింగ్ అంతా చాలా బాగా వస్తుంది. బయట మనం రెస్టారెంట్లో తీసుకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. ఇలా అంతా సెకండ్ టైం తిప్పిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలానే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత నేను ఒక బటర్ క్యూబ్ తీసుకొని యాడ్ చేశాను. ఈ బటరు ఆప్షనల్. ఇలా బటర్ యాడ్ చేసి ఇలా మొత్తం కలిపేసి ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈ టైంలో మనం లిడ్ పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. ఇంకా చికెన్లోంచి వాటర్ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండవు. సో ఇలా ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, అంతే, చాలా టేస్టీగా ఉంటే చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయాయి. ఇంకొంచెం గ్రేవీ లాగా కనిపిస్తుంది కదా అడుగున తడిగా, అదొక 2 మినిట్స్ ఉంటే పోతుంది. దీన్ని ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా స్పైస్ లెవెల్స్ ఇక్కడ మనం 1 స్పూను కారం యాడ్ చేసినా కానీ పెరుగులో మ్యారినేట్ చేస్తున్నాం కాబట్టి అది అసలు స్పైసీగానే ఉండదు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి లెగ్ పీసులు ఫ్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతాయి. నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు చేసుకోవాలన్నా రెస్టారెంట్లో బయట ఆర్డర్ చేసుకునే పని లేకుండా ఇంట్లోనే చక్కగా చేసుకొని ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు.
ఈ రెసిపీ కానీ మీరు ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కంపల్సరీ మెన్షన్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.